దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, తిరిగినైనా మీ సన్నిధిలో మేము ఇలా కూర్చోగలిగాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి కృపను మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ అంతం వరకు నిలబడినటువంటి వాళ్ళే తండ్రిని మీరు చెప్పారు నాయన. అలా నిలబడగలాలి అంటే నాయన మీ వాక్కులు మాకు ఎంతైనా అవసరం. కనుక మీ వాక్కులను ఎప్పటికప్పుడు మాకు అందిస్తూనే ఉన్నారు తండ్రి. ఈ వారం ఈ సదస్సులో కూడా మీరు మాకు అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బ్రతుకులో ఉన్నటువంటి కల్మషాన్ని ఇంకా తీసివేసుకుని గొప్పగా మీ ముందు ఒక వలివ చెట్టు వలె నిలబడేంత గొప్ప మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరితో ఉండి నడిపించేయండి. ఎంతమంది అయితే మీ మాటలను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారో, ఆస్వాదిస్తున్నారో ఆ బిడ్డలందరికీ మీ యొక్క సన్నిధి కాంతులు ఎల్లప్పుడూ ఉండేలాగా ప్రబోధించేయండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించేయండి. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము పూడ్చుకోకుండా నిర్ణ లోకానికి దిద్దుకుని బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున గట్టిగా ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకొచ్చున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మందిరంలో ఒలీవ చెట్టు వలె నీవు ఉన్నావా? ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు ప్రయాణం చేద్దాం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం. మనసు పెట్టి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంత మంచి మాట అండి. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన. తనను తాను ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు. మళ్ళీ చదువున్నమాట. నేనైతే ఎవరంట? ఎవరు చెప్పుకున్నారు? దావీదు గారు రచించినటువంటి కీర్తనలో దావీదు గారే చెప్పుకుంటున్నాడు. ఏమని? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి చదువు ఇంపార్టెంట్ కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దావీదు గారు అంటున్నాడు, మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నేనైతే ఉన్నా. మరి మీరు అన్నట్లేదా? మందిరానికి వెళ్తున్నటువంటి నేను మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని తనను తాను ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు కదండి. దేవుడు కలిగించినటువంటి ఏ వస్తువైనా, అది చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా కానీ ఒక పాఠాన్ని నేర్పిస్తుందండి. కనుక దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఎవరు? దావీదు గారు అంటున్నాడు. ఏమని? నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. ఇంతకీ మందిరం ఏది అని అంటే, ఒకప్పుడు మనుషుల చేత కట్టబడినదే మందిరంగా చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు మనుషుల చేత రాతి కట్టడాలు కట్టబడినదే మందిరంగా చెప్పుకున్నాడు బైబిల్లో. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మందిరాలు మారిపోయాయి. సంఘమే దేవుని మందిరముగా, సంఘమే దేవుని ఇల్లుగా, సంఘమే దేవుని గృహముగా, సంఘమే దేవుని ఆలయముగా పిలువబడుతున్నాయి. ఇక్కడ మందిరాలు రెండుగా కనిపిస్తున్నాయి. బాగా గమనించాలి. దావీదు గారి కాలానికి ఇటుకలతో కట్టబడినటువంటి రాతి కట్టడాల కాలంలో వెళుతున్నటువంటి దావీదు గారు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఎదుగుతున్నానని ఒక చెట్టును పోల్చుకుని మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మందిరాలు మారిపోయాయి. మనమే మందిరం, మనమే దేవుని ఇల్లు అని బైబిల్ చెప్తారు. అయితే
సంఘమే దేవుని ఇల్లైతే, సంఘమే దేవుని మందిరం అయితే, ఈ సంఘం అనే దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె నీవు ఉన్నావా? మరి ఆలోచించాలి. రాతి కట్టడాలకు వెళుతున్నటువంటి దావీదు గారు ఒలివ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను. నేనైతే అనే పదం రాశాడు కట్ట. మరి సంఘంలో మనము ఏమిటి? ఒలివ చెట్టు వలె మనం ఉన్నామా? పోల్చుకుందాం మనం ఈరోజు. అందుకే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె నీ ఉన్నావా? దావీదు గారు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎలా ఎదుగుతున్నాడంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఎదుగుతున్నాడంట. అంతే కదండి అర్థం. మందిరానికి వచ్చినట్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి దావీదు గారి యొక్క ఆత్మీయ జీవితము పచ్చని ఒలివ చెట్టు వలె ఎదుగుతున్నాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నామని ప్రశ్నించుకోవాలి. అంతే కదండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దావీదు గారు నేనైతే ఇలా ఉన్నాను, మందిరానికి వెళుతున్నటువంటి నేను. మరి మీరు సంఘం అనే మందిరానికి వెళుతున్నటువంటి మీరు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నారా? ఒకసారి ప్రశ్నించి వేసుకోండి, ఆలోచించాలి. ఏమండి, చెట్టు పచ్చగా ఉండాలి అంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి. అంతే కదా. నీరు సమృద్ధిగా ఉంటే చెట్టు ఎలా ఉంటుంది? చక్కగా పచ్చగా ఆకులతో నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చెట్టు పచ్చగా ఉండాలంటే నీరు ఎంత అవసరమో అలాగే మనము కూడా దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాం. చెట్టు వలె దేవుని మందిరంలోనికి అడుగు పెట్టినటువంటి మనము కూడా పచ్చగా ఉండాలంటే మనకేం కావాలి? వాక్యం అనే నీరు కావాలి. అర్థమవుతుందో లేదు మీకు? వాక్యం అనే నీరు మనకు ఉంటే మనం కూడా పచ్చగా ఎదుగుతాం అన్నమాట. అంటే నీవు కూడా దేవుని మందిరంలో పచ్చగా ఎదగాలి అంటే వాక్యం అనే నీరు ఎంతైనా అవసరం అన్నమాట. చెట్టు పచ్చగా ఉండాలి అంటే నీరు ఎంత అవసరమో, మన యొక్క ఆత్మీయ జీవితం పచ్చగా ఉండాలన్నా కూడా వాక్యం అనే నీరు కూడా అంతే అవసరమని బైబిల్ తెలియజేస్తోంది. కనుక దేవుని వాక్యం అనే నీరు మనకు ఉంటే, మనకి అందుబాటులో ఉంటే మనం ఎలా ఉంటామంట? పచ్చగా. ఆలోచిత ప్రేమన దేవుని వారులారా, కీర్తనల గ్రంథము ప్రశ్న వేసుకోవాలి. మరి మందిరానికి వెళుతున్నటువంటి నేను పచ్చని ఒలివ చెట్టు వల్ల నేను ఉన్నానా? పచ్చగా ఉన్నానా? ఒకవేళ ఎండిపోయి ఉన్నానేమో. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. నువ్వు మందిరంలో పచ్చగా ఎదగాలి అంటే మనకేముండాలి? వాక్యం అనే నీరు ఉండాలని బైబిల్ తెలియజేస్తోంది. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని, అంటే అర్థం ఏంటంటే దానిని అంటే ఏది? వాక్యం అని బ్రాకెట్లో రాసుకుని చదవండి. దివారాత్రము వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ఎంత బాగుందో చూడండి. దివారాత్రము వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అని బైబిల్ తెలియజేస్తుంది. దావీదు గారు రచించిన కీర్తనలను దావీదు గారు తెలియజేస్తున్నాడు. అయితే ఆ దివారాత్రము వాక్యమును ధ్యానించేవాడు ఎలా ఉంటాడని తెలియజేస్తుంది బైబిల్. కింద వచ్చిన చూడాలి. అతడు ఎవరు? దివారాత్రమును వాక్యమును ధ్యానించేవాడు. మందిరానికి వెళ్ళి నీ ఆత్మీయ జీవితం పచ్చగా ఉండాలంటే వాక్యం ఎంతైనా అవసరమని గుర్తించినటువంటి ఆ విశ్వాసి దివారాత్రులు ధ్యానించేవాడైతే, దివారాత్రులు పఠించేవాడైతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? అతడు ధ్యానించేవాడే. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెట్టు వలె నుండును. ఎంత బాగుందో చూడండి. అతడు దివారాత్రులు ధ్యానించేవాడు. అతడంట దివారాత్రులు ధ్యానించేవాడు అని అర్థం. అతడంటే దివారాత్రులు ధ్యానించేవాడు అంటే దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకునేవాడు ధన్యుడు కాదా? దేవుని వాక్యాన్ని పట్టుకొని తిరిగేవాడు ధన్యుడు కాదా? మరి ఎవరు ధన్యులు? దివారాత్రములు ధ్యానించాలి. పట్టుకుని వెళ్ళినంత మాత్రాన ధన్యత రాదు. దేవుడు పడుకునేటప్పుడు మంచం పైన కలగడ దగ్గర పెట్టుకుని పడుకున్నంత మాత్రాన ధన్యులు కాదు. ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధ్యానించేవాడు ఎలా ఉంటాడంట? అతడు ఆ ధ్యానించేవాడు నీటి కాలువల యోరలు నాటబడదై ఆకు వాడదు అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాడు. అంతే కదండి. ఆకు వాడిపోతుందంటే అర్థం ఏంటి? కొద్దిగా నీడు పోయిన తర్వాత చెట్టు కట్టా ఉంటారు. అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. ఆకు వాడదు, పైగా ఫలాలు ఇచ్చే చెట్టులాగా కూడా ఉంటాడనమాట. అంటే మనం కూడా వాక్యాన్ని నిత్యము చదువుతుంటే ఎలా ఉంటాం? మనం పచ్చగా ఉంటాం అన్నమాట. వాక్యాన్ని నిత్యము చదువుతుంటే, వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ ఉంటే ఆ వ్యక్తి, ఆ విశ్వాసి పచ్చగా ఉంటాడనమాట. అంటే దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మనము ఒక పచ్చని చెట్టు వల్లే ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. వాడిపోతున్నాము అంటే నీకు నీరు అందట్లేదు, అంతే కదండి అర్థం. మందిరానికి వస్తున్నటువంటి మనము, దేవుని ఆలయమైనటువంటి సంఘం అనే మందిరానికి వస్తున్నటువంటి మనము పచ్చగా ఉండాలి అంటున్నాడు. పచ్చని చెట్టు వల్లే ఉండాలంటున్నాడు. ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండాలంటున్నాడు. అలా నువ్వు పచ్చగా ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ ఆకు వాడిపోదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నానని ఒక పక్క దావీదు గారు అని ఒక చెట్టును చూసి పోల్చుకుంటున్నాడు. పోలిక చెట్టుతో పెట్టుకున్నాడు. చూడండి, నీవు పచ్చగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితం ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఎదగాలి అంటే నువ్వు నిత్యము వాక్యాన్ని చదువుతూ ఉండాలి, నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అంతేగాని పట్టుకుని వెళ్ళినంత మాత్రాన, ఏమిటి పక్కన పెట్టుకుని తిరిగినంత మాత్రాన, పక్కన పెట్టుకుని నిద్రపోయినంత మాత్రాన నీ జీవితం పచ్చగా ఉండదు. దావీదు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమండి, దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మనము పచ్చగా ఉంటాం. ఎప్పుడు ఉంటాం? నిత్యము ధ్యానించటం వల్ల. మందిరానికి వస్తున్నటువంటి నీవు పచ్చగా ఉంటే మరి నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒకసారి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, నెక్స్ట్ అండర్లైన్ చేసుకోండి, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. ఏమండి, ఎంత బాగుందో చూడండి. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది. నీరు అందటం వల్ల, వాక్యమని నీరు అందటం వల్ల నీ భార్య కూడా ఫలిస్తుంది. నెక్స్ట్, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు అన్నాడు చూడండి. ఒలీవ మొక్కల వల్లే ఉంటారంట. అంటే నీవేమో ఒక ఒలీవ చెట్టు అయితే నీ పిల్లలు ఒలీవ మొక్కలు అంట. ఎంత బాగుందండి, పచ్చగా ఎదుగుతూ ఉంటారు. ఏది అందటం వలన? వాక్యం అనే నీరు అందటం వలన, వాక్యమాన్ని ధ్యానించటం వలన, దేవారాత్రులు ధ్యానించటం వలన నీ జీవితాలు, నీ బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి. ఆ పచ్చగా ఉండటమే కాదు, ఒలీవ మొక్కలుగా పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఒలీవ మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. చెట్టు వల్లే తల్లిదండ్రులు ఎదుగుతూ ఉంటారు. ఎంత బాగుందో చూడండి.
మందిరానికి వస్తున్నటువంటి నీవు ఒలీవ చెట్టు వలె నీవు ఉన్నావా? తల్లిదండ్రులారా, పెద్దలారా, విశ్వాసులారా, అలా నీవు ఉంటేనే నీ బిడ్డలు కూడా ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు వలె ఉంటారు. మొక్కల వలె ముందు నేను చక్కగా చెప్తాను చూడండి బైబిల్. ఎందుకు ఒలీవ చెట్టుతో దావీదు గారు పోల్చుకున్నాడు? అర్థమవుతుందండి. దావీదు గారు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, మందిరానికి వెళుతున్నటువంటి నేను అన్నాడు. ఎందుకు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు? ఎందుకు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడంటే ఏమిటి? ఒలీవ చెట్టు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. నేను మీకు ముందే చెప్పాను, సృష్టిలో అది ఏదైనా, అది జంతువు కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏదైనా కానీ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అండి. అలాగే ఈ ఒలీవ చెట్టు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది అంటే దేవునికి మానవునికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టులో ఉన్నటువంటి గుణాలని, క్యారెక్టర్లను మీ ముందు పెడుతున్నాను. దేవునికి మానవునికి ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఒలీవ చెట్టు. నెక్స్ట్, తాను ఎందుకు సృష్టింపబడ్డాను అన్న సంగతి ఆ ఒలీవ చెట్టుకు తెలుసంట. చెట్టుకి అర్థమైపోతుంది నన్ను ఎందుకు సృష్టించాడో, చెట్టుకి అర్థమైపోతుంది నేను ఎందుకు ఉపయోగపడాలో, ఎవరికి ఉపయోగపడాలో అని. ఏమిటి? చూద్దాము ఒక వచనాన్ని. న్యాయాధిపతుల గ్రంథము దావీదు గారు ఒక మాటను మనము ధ్యానంలోనికి తీసుకుంటే ఎన్ని అర్థాలతో కూడుకున్న విధంగా ఉందో చూడండి బైబిల్. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదువుకుందాం. 8-9 వచనాలు మనసు పెట్టి ఆలోచించాలి. 8-9 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 9వ అధ్యాయం 8-9 వచనాలు. అక్కడ నుండి 8-9 వచనాలు. చెట్టు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనసు కలిగి బయలుదేరాయంట. చెట్లన్నీ కలిసి బయలుదేరాయంట. మనకు ఎవరు కావాలని? తీసారండి 207 పేజీ 9వ వచనం. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, చెట్లన్నీ కలిసి ఎవరిని అడుగుతున్నాయంట? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఏమని? మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు అంటుంది ఏమిటి? ఒలీవ చెట్టు అంటుంది దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్టు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఏమంటే చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఎందుకంటే చెట్లన్నిటిలో కన్నా కాస్ట్లీ చెట్టు ఏదనుకుంటున్నారు? ఒలీవ చెట్టే. అందుకని చెట్లన్నీ అక్కడికి వెళ్ళి కాస్ట్లీది కాబట్టి. అయితే మమ్మల్ని ఏలుమని అడిగినాయట. అప్పుడు ఆ చెట్టు ఉంటుంది, ఒలీవ చెట్టు ఉంటుంది దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక్క మాని ఊగుటకు నేను ఇటు అటు ఊగుటకు నేను వచ్చాను అనుకుంటున్నారా అని. దేవుడు నన్ను నియమించిన పని వేరు, దేవుడు నన్ను నియమించిన పని వేరు, మీరు చెబుతున్నటువంటి పని వేరు అని చెప్తుంది. దేవుడు నాకు ఒక పనికి నియమించాడు. నాకు ఏ పని అంటే దేవుడిని మానవులు నేను ఆనందింప చేయాలి. అది నా పని. దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని పక్కన పెట్టి మీరు నన్ను ఏలమని చెప్తుంటే నేను వచ్చి అటు ఇటు ఊగుటకు నేను వచ్చానా? అందుకు సృష్టింపబడ్డానా? అందుకు ఈ భూమి మీద నాకు ఈ జీవితాన్ని ప్రసాదింపజేశాడా, ఈ మొక్క జీవితాన్ని అని చెట్టు మరో చెట్లన్నిటికీ చెప్తుంది. చూడండి, పనిని గుర్తు చేస్తుంది, బాధ్యతను గుర్తు చేస్తుంది, ఎందుకు పుట్టానో గుర్తు చేస్తుంది, ఎందుకు వచ్చానో అన్నది కూడా గుర్తు చేస్తుంది. చూడండి, ఒలీవ చెట్టు ఏమిటి? మీరు చెబుతున్నటువంటి పని వేరని చెప్తుంది. అంటే తన కోసం, తన పిల్లల కోసం నియమింపబడ్డాను నేను అని చెప్తుంది బైబిల్లో. చెట్టు అంటే దేవుడి కోసం నియమింపబడ్డాను, దేవుడి పిల్లల కోసం కూడా నేను నియమింపబడ్డాను. వాళ్ళని నేను సన్మానించడానికి, వాళ్ళని నేను ఆనందింప చేయడానికి నేను సృష్టింపబడ్డాను. దయచేసి వదిలేండి, నన్ను ఈ ఉద్యోగం లాగొద్దని చెప్పేసిందండి చెట్లనే. ఒలీవ చెట్టు బాగా గమనించాలి. పాత నిబంధనల కాలంలో రాజులను, ప్రవక్తలను ఒలీవ చెట్టు ఒలీవ నూనెతోనే అభిషేకించేవాడు. తెలుసండి,
మరి ఇప్పుడు చెట్టు దేనికి ఉపయోగపడుతుంది? ప్రవక్తలను అభిషేకించడానికి ఏ నూనె కావాలి? ఇప్పుడు ఒలివ నూనె కావాలి. ఇలాంటి బాధ్యతతో కూడుకున్నటువంటి పనిని, దేవుడు అప్పచెప్పినటువంటి పనిని పక్కన పెట్టి మీరు అప్పచెప్పినటువంటి పనిని చేయడానికి కాదు నేను పుట్టిందని చెప్తుందండి ఒక చెట్టు. ప్రవక్తలకు అభిషేకించడానికి ఆ తైలానిగా ఎవరున్నారు? ఇప్పుడు ఒలివ ఆయిల్, ఆలివ్ ఆయిల్. చెట్టు బాధ్యతను గుర్తు చేస్తుంది చూడండి. అందుకే నేను సృష్టింపబడ్డాను, అందుకే నేను భూమి మీదకి ప్రవేశం జరిగింది నాకు. చెట్టుకి అర్థమైపోయింది ఎందుకు పుట్టాడో, చెట్టుకి అర్థమైపోయింది నేనేం చేయాలో, చెట్టుకి అర్థమైపోయింది దేవుణ్ణి ఆనందింపచేయాలి, మానవులను ఆనందింపచేయాలని చెట్టుకి అర్థమైపోయింది. ఏ చెట్టుకి? ఒలీవ చెట్టుకి అర్థమైపోయింది. ఆ అర్థమైన ఆ చెట్టు గురించి ఇప్పుడు దావీదు గారికి అర్థమైపోయింది. నేను బ్రతికితే ఒలీవ చెట్టు లాగానే నేను బ్రతకాలి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఎదుగుతున్నాను. మరి నీవు నేను అందుకే దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఏడు మనుషులతో పోల్చుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అండి బాబు. మనిషి ఈ రోజు నిలబడతాడు, రేపు పడిపోతాడు. అందుకనే మనుషులతో పోల్చుకోలేదు దావీదు గారు. ఎవరితో పోల్చుకున్నాడు? చెట్టుతో పోల్చుకున్నాడు. చెట్టు ఎప్పుడు అన్యాయం చేయదండి. ఏమంటే చెట్టు ఎప్పుడైనా అన్యాయం చేసేదండి? నువ్వు ఏ విత్తనం అయితే విత్తావో అదే కాయలు దాని కాలానుగుణంగా కాస్తూ ఉంటుంది. ఎప్పుడు అన్యాయం చేయదు. చక్కగా మీకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది, మంచి పువ్వులు ఇస్తుంది, మంచి కాయలు ఇస్తుంది. ఎప్పుడు అన్యాయం చేయదే చెట్టు. మంచి ఎండాకాలంలో నీకు మంచి చక్కగా కూర్చోవడానికి ఆరుబయట మంచం వేసుకుని ఒక చైర్ వేసి కూర్చోవడానికి మంచి రిలాక్సేషన్, మంచి మైండ్ ఫ్రెష్గా చల్లటి గాలిస్తుంది. అలాంటి ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు ఇప్పుడు ఎవరు? దావీదు గారు. అందుకే దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఏమిటి? చెట్టు దేవునిని మానవులను అందరినీ ఆనందింపచేస్తోంది. దావీదు గారు కూడా తన తరం వారు అందరికీ సేవ చేసి నిద్రించాడు. దావీదు గారు కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మరి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేనైతే ఉన్నాను అని దావీదు గారు చెట్టుతో పోల్చుకున్నాడు. నేను ఎదుగుతున్నాను, పచ్చగా ఎదుగుతున్నాను ఒలీవ చెట్టు వల్లే. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? చెట్టును అడుగుదామంటే చెట్టు అంటుంది నన్ను సృజించింది ఎందుకో నాకు అర్థమైంది, నేనేం చేయాలో నాకు అర్థమైపోయింది, నేను ఎవరి కోసం బ్రతకాలో అర్థమైపోయింది, నేను ఎవరిని ఆనందింప చేయాలో అర్థమైపోయింది, నేను ఎందుకు పుట్టానో అర్థమైపోయింది చెట్టు. మరి ఇన్ని సంవత్సరాలు గతించినటువంటి మనకి నువ్వెందుకు పుట్టావో ఇంకా తెలుసుకోలేకపోయావేమో, నువ్వు వచ్చిన పని ఏంటో ఇంకా నువ్వు తెలుసుకోలేకపోయావేమో, అసలు ఇంతకీ మందిరంలోనికి రాలేకపోయావేమో. ఒకవేళ మందిరంలోనికి వస్తే ఆకు వాడిపోతుందేమో, పచ్చగా ఉండాల్సిన నీవు, ఒలీవ చెట్టు వలె ఉండాల్సిన నీవు, అనేక మందికి ఉపయోగపడాల్సినటువంటి నీవు ఈరోజు ఆకు వాడిపోయిందంటే నువ్వు ధ్యానంలో నుంచి బయటికి వెళ్ళిపోయావు అన్నమాట. దావీదు గారు అంటున్నాడు నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? దేవునిని మానవులకు ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఆలోచించండి. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలు.